లోని చివరి 3 సూరాలు 112, 113, 114 సూరాలు. సూరా అల్ ఇఖ్లాస్, సూరా అల్ ఫలక్, సూరా అల్ అన్నాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, ఆయనతో పోల్చదగినవాడు ఎవడూ లేడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. 113వ సూరా, సూరా అల్ ఫలక్. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి నేను అల్లా రక్షణ వేడుకుంటున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభు అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. 114వ సూరా అన్నాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని ఆశ్రయిస్తున్నాను, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. దురాలోచనలు రేకెత్తించేవాడు, వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందిన వాడైనా సరే, మానవ వర్గానికి చెందిన వాడైనా సరే, వీటన్నిటి నుంచి వీరందరి నుంచి నేను సృష్టికర్త అయిన దేవుడైన అల్లా యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్. నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఎవరినైతే సృష్టించారు ఆ యొక్క మీ యొక్క దాసులందరి తరపున మిమ్మల్ని స్తుతిస్తూ అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను వల్ల. ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మా పాపాలను క్షమించండి వల్ల. అల్లా ప్రవక్త ముహమ్మద్ గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. అన్ని కాలాల్లో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలో నన్ను యొక్క దాసులందరిపైన శాంతి సుఖాలు కురిపించండి. మా యొక్క ఆరాధనలు స్వీకరించండి. మా యొక్క పాపాలను క్షమించండి. మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, రక్షించండి వల్ల, మమ్మల్ని క్షమించండి వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఈ యొక్క ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని అర్థిస్తూ ఆరాధిస్తూ ఉన్న వల్ల. అల్లా, ఎవరైతే ప్రార్థించమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో మా కుటుంబ సభ్యులు, మీ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో అందరి తరపున మిమ్మల్ని స్తుతిస్తూ అర్జిస్తూ ఆరాధిస్తూ ఉన్న వల్ల, మా అందరి తరపున ఈ యొక్క ప్రార్థనను స్వీకరించడం వల్ల, మా అందరికీ సరైన జ్ఞానాన్ని ప్రసాదించి, మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్త ముహమ్మద్ గారి ద్వారా మాకు ఖురాన్ మరియు హదీసులు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ